ఏంటంటే వీళ్ళని ఎందుకు నేను ఎక్కువ పేరు పెడతానంటే రెస్పాన్సిబుల్, వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంది, ఇక బాధ్యతాయుతంగా ఉండాలనేది ఇప్పుడు పాయింట్ నాకు. నాని వేరండి, అతను ఒక పల్లెటూరు భాష మాట్లాడతాడు, అతని బాధ అతనిదండి. అతను తిన్న తిట్లల్లో అది తిట్టే చాలా కొద్దిగానే మరి ఆలోచిస్తే. కానీ ఇంకెవరైనా మీరు మాట్లాడతారండి. సమర్థించడం తప్పు, సమర్థించుకోవద్దు. సమర్థన కాదండి, అవతల భాష ఉంటే కడుపు మండుతుందండి ఎవరికైనా. మీరు అసెంబ్లీలో తిట్టుకోండి, బయటికి వెళ్ళి తిట్టుకోండి, ఎన్నన్నా తిట్టుకోండి, మాకు సంబంధం వాళ్ళు లేదు. అసెంబ్లీలోనే కదండి వాళ్ళు తిడుతుంది. తిడతారు, వాళ్ళు గాడిదలు కాస్తే మనం గాడిదలు కాస్తాం, వాళ్ళ బుద్ధి వాళ్ళు లేకపోతే మనకు బుద్ధి అసెంబ్లీలోనే ఉండదు. కదా అబ్బాయిని తిట్టింది. వాళ్ళకి బుద్ధి లేకపోతే మనకు బుద్ధి ఉండాలిగా. ఎవరో ఒకళ్ళు ఉండాలండి ఆ విధంగా సమాధానం చెప్పేవాళ్ళు, లేకపోతే నోరు మరీ అదుపు లేకుండా అయిపోతుందండి. కంట్రోల్ చేసుకుంటారు. అదే విధంగా అండి, వాళ్ళ ఐటీడీపీలో మీ దృష్టికి వస్తున్నాయో లేవో మహిళలనండి అసలు బట్టలు ఊడదీసి అక్కడ నిలబెట్టి అవమానాలు చేస్తున్నారండి. గొప్పింటి ఆడవాళ్ళందరినీ కూడానండి. కూడా అవునండి, ఎంత దారుణాతి దారుణం. దాని మీద కూడా కేసు బుక్ అయింది మొన్న. ఈ సైబర్లో నేను కూడా కంప్లైంట్ చేశాము. ఒకరోజు టీవీలో మొత్తం కూడా చూసి దాని మీద చర్చ కూడా పెట్టారు. ఎంత బాధాకరమైన విషయం అంటే, వాళ్ళు మరీ లోకేష్ వచ్చాక ఈ పార్టీ పద్ధతులన్నీ మారిపోయినాయండి. చాలా అసహ్యంగా. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంత హీనంగా ఎప్పుడు ప్రవర్తించాడని నేను అనుకోలేదండి. కానీ కొడుకు ప్రవేశం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మహిళల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అండి, అతి దారుణంగా. ఇక వాళ్ళు అసలు ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా లేకుండా తీసుకురావటం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అక్కడ వాళ్ళకు ఒకటి అంటగట్టడం, అంత దారుణం దిగజారిపోయినటువంటిది. దానికి బాకా ఊదేటువంటి పచ్చ మీడియా, ఇట్లాంటి వ్యవస్థలో ఇలాంటి వ్యక్తుల్ని భరించాలండి. వాళ్ళకేదో నాని లాంటి వాళ్ళు కొంచెం గట్టిగా సమాధానం చెప్తే అది తప్పని ఎలా అంటామండి? సమాధానం చెప్పారు కదా, సమాధానం ఎలా లేదండి. చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఇందాక కూడా ఇంకొక మాట అన్నారు, పద్దాకి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు, మన అభివృద్ధిని గురించి మనం చెప్పుకుంటూ పోతే సరిపోతుంది కదా అన్నారు. ఏమండి, ఎంత స్థాయిలో వాళ్ళ ప్రచారం ఉంటా ఉందంటే వాళ్ళు చేసేది, అది ఖండించకపోతే ఎప్పటికప్పుడు భరద్వాజ్ గారు అసలు వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో అండి. ఒకటి కాదు వాళ్ళకి, వాళ్ళు మొత్తం లక్షల కోట్లు సంపాదించారు. ఆ డబ్బును మళ్ళీ ఇలా ఖర్చు పెడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులను అరేంజ్ చేసుకున్నారు. ఎటువంటి పనికి మాల తిట్టేవాళ్ళు, ఎంత బాగా తిట్టగలిగితే వాళ్ళకి అంత భారీ స్థాయిలో జీతం ఇస్తారండి. వాళ్ళని పెట్టి వాళ్ళ పని ఇదే, ఇంకే రెండో పనే లేదు. అందులో జడ్జీలను కూడా పాపం, ఒకడు ఉద్యోగం పోగొట్టుకున్న జడ్జి కూడా ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి పని ఏంటంటే తెల్లవారు లేచి మలుకుని రాత్రి 12 దాకా వాళ్ళ టీవీలో కూర్చుంటారు కోట్లు వేసుకొని. ఇక జగన్ని, పార్టీని, మమ్మల్ని అందరినీ ఈ భయంకరమైన తిట్లు తిట్టడమే వీళ్ళ పని. ఇలా చేసేటప్పుడు వాటి ఖండం చేయకపోతే ఈ ప్రచారమే నిజమైన ప్రజల్లోకి పోదంటారా? వాటిని మనం ఎదుర్కోకపోతే, నేను చెప్తున్నా, మీరు ఎదుర్కోవద్దని నేను అంటల్లా. మీరు ఎదుర్కోండి. అందుకని చంద్రబాబు అభివృద్ధిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందంటున్నా. అయ్యో అది ఎక్కువ ఉందంటున్నా. అది ప్రపంచానికి తెలిసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇవాళ కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశారు అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ అక్కడ కొన్ని చోట్ల వినండి 10 మంది 20 మంది 100 మంది వదిలేసేయండి వాళ్ళు, లేకపోతే జనాన్ని తీసుకొచ్చారో కూడా వదలండి. నిజంగా కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు, నిజంగా ఉన్నారు. వాళ్ళు నెంబర్ వదిలేసేయండి. అంటే ఎంత 30 ఏళ్ల కింద చేసిన దాన్ని అతను చెప్పుకుని ఇప్పటికి బతున్నారంటే మీరు చేసింది ఎందుకు చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నారు అనేది నా పాయింట్. అయ్యో, ఇందులో సిగ్గుపడాల్సిందే మంచి చేసినప్పుడు మనం చెప్పాలి కదా. అది భరద్వాజ్ గారు, మేము చెప్తూనే ఉన్నాము, మా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు జరుగుతోంది. అలాగే ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయో ఈయన వచ్చిన తర్వాత. ఆర్టీసీ మొత్తాన్ని ప్రభుత్వంలో తీసుకొచ్చారా? అంతకుముందు కార్పొరేషనే కదండి ఆర్టీసీ. మరి వాళ్ళు ఎంతమంది వాళ్ళే ఉద్యోగం కల్పించినట్టే కదండి. ఆఖరికి మొన్న వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యాలు అన్నీ ఇచ్చారు. అలాగే 4 లక్షల మంది మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరిగిందండి. వీళ్ళు వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ఆ తర్వాత సెక్రటేరియట్ వ్యవస్థలో కానివ్వండి. అది కాకుండానండి ఇంకా 1,00,000 మందికి 5,000 కదా, మరి పెద్ద ఉద్యోగం కింద ఉంది. బట్ ఏదో ఒక ఉపాధి అనుకుంటే కదా అండి. అసలు ఏమీ లేని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ శాలరీస్ కూడా పెంచారు కదా. శాలరీస్ పెంచారు, ఆ స్థాయిలో 15,000 20,000 దాకా వెళ్ళిపోయినాయండి. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఉన్న చోట వాళ్ళు ఇంట్లో ఉంటూ
ఒక 50 ఇళ్ళు చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి అన్నం తినొచ్చు వాళ్ళు. అలా నెల తిరిగేసరికి వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తూ ఉంది. ఇట్లా అవి కాక చాలా మందికి జాబ్స్ వస్తానే ఉన్నాయండి. ఇప్పుడు అనుకున్నట్టుగా అలాగే మీరు అన్నట్టుగా హాస్పిటల్స్ అండి ఇవి వస్తున్నాయి. డాక్టర్స్ని ఎంతమందిని రిక్రూట్మెంట్ చేశారండి మొన్న. అలా ఎంప్లాయ్మెంట్ అనేది నాకు తెలిసి నా కళ్ళారా చూస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనేనండి. భారీ స్థాయిలో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ అవకాశం అంటే అలాగే మొన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేశారండి. అది ఉద్యోగం కదా. ఇట్లా లెక్క వేస్తే కొన్ని లక్షల మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చాయండి. అలాగే దానికి సంబంధించినటువంటి వాటిని కూడా కల్పిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు పల్లె డాక్టర్ ఇది పెట్టారండి. అక్కడికి వచ్చేసరికి నీకు ఒక డాక్టర్ వెళ్తేనే లాభం లేదు కదా. ప్రాథమిక స్థాయిలో అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉండాలి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలి, నర్సు ఉండాలి, ఒక కంపౌండర్ ఉండాలి. ఇదంతా కూడా జాబ్సే కదండి. అదంతా కూడా ప్రజలకు ఒకవైపు ప్రజల సంక్షేమం, ఇంకొక వైపు ఉద్యోగం. ఈ రెంటిని కూడా మిళితం చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అండి. నాకు తెలిసి భారతదేశంలోనే ఇట్లాంటి ఒక మంచి ప్రభుత్వం ఎక్కడా లేదండి. అయితే ఈ ప్రభుత్వం ఏ మంచి పని తలపెట్టినా కూడా అదే రోజు వాళ్ళు ఏదో గొడవ పెడతారండి. దాన్ని డైవర్ట్ చేయటం కోసం, ప్రజల్లోకి వెళ్లకుండా చేయటం. మీరు ఇందాక అన్నారు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని. మేము ఎంత చెప్పినా మాది ఒక గొంతు అయినట్టయింది. 10 గొంతులు అరుస్తున్నాయండి. వాళ్ళ అల్లరి ఏదో చేస్తారు, ఇదేమి లేదని. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది పైత్యం వాళ్ళకి. అన్నీ నేనే తెచ్చాను, నేనే కనిపెట్టాను. ఈ సొంత డబ్బా ఎక్కువైపోయిందండి. సెల్ ఫోన్ ఈయన కనిపెట్టాడా? అసలు ఐటీ ఈయన తెచ్చాడండి. అన్ని వీళ్ళ ప్రచారమే కదండి. తీరా చూస్తే మొత్తం రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆయన తెచ్చారు భారతదేశానికి. ఆయన విదేశాల్లో చదువుకున్న ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు? 96లో అయ్యాడు. అప్పటికే సెల్ ఫోన్ లేవండి. మొట్టమొదటిగా బుద్ధదేవ్ భట్టాచార్య సెల్ ఫోన్ నుంచి మాట్లాడారని మొన్న అన్ని ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ ఉన్న చోట అంతకుముందు ఆయన అక్కడ శంకుస్థాపన చేసి ఒక చిన్న బిల్డింగ్ కట్టారండి. దాన్ని ఈయన హైటెక్ సిటీ ఒక్కటే కట్టాడు, అది కూడా స్వార్థం కోసం. చుట్టూ ఉండే ల్యాండ్స్ అన్ని కూడా ఆక్రమించి ఈరోజు జైబేర్ ఎట్లా వచ్చిందండి? ఎవరెవరు బినామీలు మొత్తం బయటకు వస్తాయండి. నిజంగా ఈ కేసు ఇలా జరిగితే ఇన్వెస్టిగేషన్ గనక ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయండి బయటకు వచ్చేది. ఈయన చేసింది ఏమీ లేదండి. ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నది దాదాపుగా 6 లక్షల కోట్ల డబ్బు సంపాదించుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడి ఇతని వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాజెక్టు కట్టబడింది, ఇదిగో ఇతని వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇతని టైంలోనండి 3000 ప్రభుత్వ ఆఫీసులు, ఇది మన పరిశ్రమలండి పోయినాయండి, మూతపడిపోయినాయి. ఆల్విన్ సంస్థలు లాంటి సంస్థలన్నీ మూతపడిపోయినాయి. నిజంగా ఐటీ రంగం డెవలప్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనండి. పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వచ్చింది ఆయన టైంలోనే. ఒక్కసారి లిస్టు చూడండి. మరి ఈయన టైంలో ఎందుకు కాలేదండి? ప్రతి సంవత్సరం పోతాడండి దావూసు. వాళ్ళతో ఒప్పందం ఎంఓఈలు అంటారండి, లక్షల కోట్ల ఒప్పందాలు అంటారండి. 3000 కోట్లు అండి ఈయన టైంలో వచ్చింది. 3000 కోట్లు అప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలా చెప్తున్నా 3000 కోట్ల. మరి ఏమైపోయినాయి అంటే ఈయన ఒప్పందాలు ఏం లేదు, ఈయన సంపాదించినవన్నీ అక్కడ దాచుకోవటానికి పోయేవారు. మొత్తం కూడా విదేశాల్లో ఇంకా వస్తాయండి. సింగపూర్లో ఉండే ఇతని అవినీతి సంపాదన అంతా కూడా బయటకు వచ్చిన రోజు ఈ ప్రపంచం ఆశ్చర్యపోతుందండి. భారతదేశాన్ని మొత్తం అండి భారతదేశాన్ని కొనగలిగినంత డబ్బు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందండి. ఇటీవలే కదా అది ఏ సంస్థ, ఐటీడీఆ ఏ సంస్థ ఒకటి బయట పెట్టింది కదా, మొత్తం రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే ఇప్పుడు ఎమ్మెల్యే కనుక రిచెస్ట్ ఎమ్మెల్యే ఇండియాలో ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి బయట పెట్టారు మొన్ననే కదా. వస్తాయండి ఇలా నిఘా సంస్థలు, ఏం ఊరుకోవు. వీళ్ళు ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని బయటకు వస్తాయి. వీళ్ళ ఇప్పుడే కదా వస్తున్నారు బినామీలు కూడా. నారాయణ తాలూకు బినామీలు అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కదులుతా ఉన్నాయి, డొంక కదులుతా ఉంది. అందువల్ల ఇంత దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలంటే ఏ రోజుకి ఆ రోజు చంద్రబాబు చేసిన పాపాలు చెప్పక తప్పదండి. మాకు చెప్పక తప్పదు. దాంతో చెప్తున్నామండి, మా మంచికి మేము చెప్పుకోకపోతే ఎట్లాగా. కానీ మీరు అన్నట్టు ఇంకా కొంచెం తగ్గిందేమో, మేము ఇంకెక్కువ చెప్పుకోవాలేమో. గతంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమో ఆయన మీడియా మీదే బతికేవాడు. 700 కోట్లు ఒక ఏబిఎన్కి ఇచ్చాడంటే మీరు ఆలోచించండి, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి అట్లా మేము వాళ్ళకి పెట్టట్లా, పేద ప్రజలకు పెడుతున్నాం. మేము సాక్షి ఏనాడు కూడా డిపెండ్ అవ్వలేదండి.
అసలు సాక్షి ఇప్పుడు ఎందుకు ఆ టైంలో వాళ్ళు సాక్షిని మూసేయటానికి ప్రయత్నం చేశారు కదండి. అయినా కూడా సాక్షి ఆగిందండి. అప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాయండి? మొత్తం అటాచ్ చేసి పెట్టారు కదా సిబిఐ అంతా కూడా. అప్పుడు కూడా సాక్షి నడిచింది కదండి. ఆ అబ్బాయికి అవసరం లేదండి. ఈరోజు సేమ్ అంటే ఒకే రూపాయి తీసుకుంటున్నాడు అతను. నాకేం అక్కర్లేదు, ఈ ప్రజలకి సేవ చేస్తే నాకున్నది చాలు, మా తండ్రి తాతలు ఇచ్చిన ఆస్తులు చాలు. అందువల్ల ఈ ప్రజలకు మేలు చేయగలిగితే జీవితం వచ్చినందుకు నాకు జన్మ సార్థకం చేసుకుంటానన్నారు. ఆ మాట కట్టుబడి ఉన్నారు. అంత పారదర్శకంగా జరుగుతుందండి పరిపాలన. ఎక్కడ రూపాయి మిస్యూజ్ అవ్వటల్లా. డైరెక్ట్ ఖాతాలోకి వెళ్ళిపోతున్నారు. మేము అంటాం కాదు, బటన్ ఇంకెక్కడ ఉందండి, ఇంక వేరే కరప్షన్ ఉందని చెప్తున్నారు. 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎంతండి? రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు. 2.5 లక్షల కోట్ల డబ్బు నీకు పేద ప్రజల ఖాతాల్లో ఇది ఓపెనేగా, ఇది ఏమైనా దాచిపెట్టేవి కాదు కదా. ఇంకా అసలు ఎక్కడైనా కరప్షన్ చేసే అవకాశం ఉందండి? ఏ ఎమ్మెల్యే చేతికన్నా డబ్బు పోతుందా, లేకపోతే ఏ మినిస్టర్ చేతికన్నా పోతుందా? ఎక్కడా పోవట్లేదు. సీఎం గారు ఇక్కడ నొక్కుతారు, అక్కడ ఆయన ఖాతాలో ఉంటా ఉంది. అట్లా ప్రతిదీ అంత పారదర్శకం చేయబట్టి ప్రజల సొమ్ము ప్రజలకి చేరుతా ఉందండి. అదే కరప్షన్ చేస్తే చెట్టు నీరులోగా చేయొచ్చు, అదేవిధంగా పట్టిసీమలోగా చేయొచ్చు. పోలవరం ఏటీఎంలా ప్రైమ్ మినిస్టర్ గారు అన్నట్టు పోలవరంలో దోపిడీ చేయొచ్చు. ఇదిగో ఇలా స్కిల్స్ చెయ్యొచ్చు. అన్ని స్కామ్లే కదండి, అన్ని స్కామ్లే. అమరావతి భూముల్ని మోసం చేయొచ్చు, అసైన్ ల్యాండ్స్ అమ్ముకోవచ్చు. మనం స్కామ్ అంటే స్కామ్ అమ్మా. ఇప్పుడు మీరు చేసేదాన్ని కూడా స్కామ్ అనాలంటే ఇప్పుడు అది ప్రూవ్ అయ్యేదాకా మనం ఏం మాట్లాడలేము. బట్ అక్కడికి వెళ్ళే ముందు మీరు పోలవరం ఎత్తారు కాబట్టి పోలవరం ఎందుకు లేట్ అవుతుంది? ఏమండి, మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా. పోలవరంలో నిజానికి ఈ ఎలక్షన్స్ లోపే అయిపోయేదండి, అది అయిపోయేది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే కాపర్ డ్యామ్కి ఏదో, నాకు వాటి సరిగా తెలియదు, అది హడావుడిగా ఏదో ప్రజలకి మేము ఇచ్చేస్తున్నాము, అయిపోయింది పోలవరం చూపించాలని, అసలు ఏమీ అవ్వకుండా ఒకే ఒక్క గేటు పెట్టారు. అది అట్లా ఉంచి ముందు స్పీల్వే అనుకుంటానండి, నీళ్లు కంట్రోల్ చేసేదాన్ని కాపర్ డ్యామ్ కదా. అలా కాకుండా వెనకది ముందుది వెనక్కి కట్టేసేసరికి వరద నీళ్లు రావటం అది గుంటలు పడిపోయినాయండి మొత్తం కూడా. ఇంకా మొత్తం బ్రిడ్జియే పాడైపోయే పరిస్థితి వచ్చింది. అది అంబటి గారు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకోండి. అది గత ప్రభుత్వంలో వాళ్ళు అత్యుత్సాహంతో ఏదో మేము కట్టామని చెప్పి చూపించుకోవడం కోసం, అదో పబ్లిక్ ఇది పబ్లిసిటీ కోసం ఇచ్చారుగా. సీఎం గారు డేట్ ఇచ్చారు, 25 అనుకుంటానండి. 2025 ఆగస్టు డిసెంబర్ ఇది ఇచ్చారు డేట్. ఇప్పుడు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దిగిందండి రంగంలోకి. మొత్తం కూడా సిడబ్ల్యూసి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. చేసి దాన్ని దారిలో పెడుతున్నారండి. ఇప్పుడు అది ఒక్కటి అయిపోతే, ఇప్పుడు అయిపోయినాయి, గేట్లన్నీ పెట్టేశారా. అలాగే 6 కిలోమీటర్లు గోదావరి నీళ్ళని తీసుకొచ్చారా మొన్న స్పిల్వే మీదుగా, తీసుకొచ్చారా? లేదండి, సమర్థులైన వాళ్ళు ఉంటే అది ఎప్పుడో అయిపోయి ఉండేది. కానీ మనం అది మన సొంతానికి ఎప్పుడైతే వాడుకుంటామో ఏది కూడా కాదు. అతని ఉద్దేశం అదే. అతను ప్రాజెక్టు పూర్తి చేయకూడదు, దాని ద్వారా వచ్చే డబ్బుని మన ఖజానాలో వేసుకుందాం అనుకున్నారు. అందుకే అది అట్లా పాడు పెట్టారు. 2018లోనూ ఇప్పుడు మీరు ఎలక్షన్లో గెలవక ముందు మీ ఎంపీలను రాజీనామా చేయించి వీళ్ళు స్పెషల్ స్టేటస్ కానీ లేకపోతే ఇది కానీ ఇవన్నీ కావాలని చెప్పి చేశారు కదా. గెలిచారు, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. తర్వాత ఎక్కడ పెద్దగా మాట్లాడినట్లేదు. 2-3 సార్లు సీఎం గారు ప్రత్యేక హోదా మీద అండి, ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక హోదా అండి గత ప్రభుత్వమే తప్పు చెప్పింది. గత ప్రభుత్వం పోలవరంలో కూడా ఎలా తప్పు చేసిందంటే, అంతకుముందు ఒప్పుకున్నటువంటిది 5,000 కోట్లు, తర్వాత ప్లస్ ఎంత ఇస్తున్నారు, 16,000 కోట్లు, అది చాలు అని ముందు ఒప్పుకున్నారండి. కానీ దాని తర్వాత లెక్కేమో 50,000 కోట్లకు అంచనా చేయని పంపించారు. దాంతో అప్పుడు ప్రభుత్వం ఆపేసింది. దానికి తోడు కరప్షన్, భయంకరమైన అవినీతి. ఎవరో ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారు, నవోదయ వాళ్ళకి. ఒకళ్ళేమో అతను మన గుంటూరు ఆయన ఉన్నాడు కదా ఎంపీ, సాంబశివరావు, వాళ్ళకు అప్పచెప్పారు. దాని ద్వారా వీళ్ళు తింటా ఉన్నారు. అదే పక్కన పెడదామండి. తర్వాత దాంట్లో అట్లా కరప్షన్ అండి. ఇంకా ఇక పట్టిసీమ అట్లాగే చేశారండి. పట్టిసీమ మనం చెప్పటం కాదుగా, కాగు రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. 250 కోట్లు పోయినాయి, పక్కకు పోయినాయి అని చెప్పి. పట్టిసీమ నీళ్ళు ఎందుకు వదిలిపెట్టలేదు? మొన్న ఈ మధ్యకాలంలో కృష్ణా జిల్లాకు వదిలిపెడితే
తప్పు అట్లా ఉప్పు జరిగింది కదా, చ చ వాటర్ చ వదలదు కదండి. ఇవేనండి ఎంత ఉమ్, పచ్చి అబద్ధాలు. రైతుల్ని ఎప్పుడు ఏ ప్రభుత్వం మోసం చేస్తుందా? ఉమ్, అక్కడ జరుగుతున్న వర్క్ ప్రకారం జరుగుతుందండి. ఈరోజు ఎడమ కాలువ దాన్ని బాగు చేస్తా ఉన్నారు. ఉమ్, అందువలన ఆగి ఉంటుందండి. అస్సలు ఉమ్, అట్లా అందులో రైతు ప్రభుత్వం అండి ఇది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రైతు బంధు ఇది బీఆర్కేలు తీసుకొచ్చి ఆర్బీకేలు ఉమ్, దాని ద్వారా అసలు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వాళ్ళకి చేసి అలాగే మద్దతు ధర రాగానే పంటలు రాగానే అండి ఎవ్వరూ నష్టపోనీయకుండా ప్రతి ఏటా ఈ రోడ్ల మీద పోసి రైతులు నిరసన తెలియజేసేవాళ్ళు. no, ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా జరిగిందండి ఎట్లాగా? టొమాటో లారీలు పోసి దొర్లించేవాళ్ళు కదా, ఎక్కడా లేదు. అప్పటికప్పుడే ప్రభుత్వం కొనేస్తా ఉందండి మిర్చి రైతులను. కానీ ఎవరినైనా సరే ఆదుకుంటా ఉన్నారు అలాంటి మొన్నే నేను వాళ్ళు. ఏదో పేపర్లో చూశాను, ఉమ్, ఈ 3 ఏళ్లలో సెంట్రల్ గవర్నమెంట్ రేట్లు పెంచింది కానీ ఆంధ్ర గవర్నమెంట్ రేట్లు పెంచలేదు, రైతులకి కొనుగోలు ధర రేట్లు పెరగలేదు అని చెప్పి ఆ, నిన్న ఏదో టేబుల్ చూసా, ఏదో పేపర్లో, ఏదో పేపర్ గుర్తులేదు నాకు. అదే అయ్యి ఉంటుందిలేండి, ఆంధ్రజ్యోతి అయ్యి ఉంటుంది. ఎవరో ఒకళ్ళు అదేలే వాళ్ళు రాసే రాతలు అలాగే. ఏ ఒక్క నిజమన్నా రాస్తే ఏ ఒక్క రోజైనా పెంచారు, పోనీ రేట్లు ఇన్నేళ్ళలో పెరిగినాయి. ఎప్పటికప్పుడండి మద్దతు ధర పెరుగుతూనే పెరుగుతా ఉందండి. 100%. మొన్న కూడానండి ఏది ఇది టమాటో ధర బాగా పడిపోయిందండి. అవును, 10 రూపాయలు పడిపోయింది. 10 కూడా కాదు, 5 రూపాయలకు ఏమో అవును, పడిపోయింది. అవును. పడిపోయి 15 రూపాయలు చేసింది గవర్నమెంట్. అట్లా వెంటనేనండి ఆదుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఇక స్పెషల్ స్టేటస్ ఇవన్నీ వస్తాయా, దాని అయ్యే గురించి ప్రమాదం చెప్పారు. ఉందా? అది అప్పుడు ఆ టైంలో పోలవరానికి ఎంత అన్యాయం చేసిందో పోయిన ప్రభుత్వం, ఉమ్, అలాగే ఈ స్పెషల్ స్టేటస్‌కు కూడా దీన్ని కూడా అంతే అన్యాయం చేశారండి. అవును, చేసి మాకు ఏ అక్కర్లో ప్యాకేజ్ చాలు, మాకు అవును, ప్రత్యేక అది అక్కర్లేదని చెప్పి ఆ రాష్ట్రానికి ఏమన్నా వచ్చిందా? హిమాచల్ ప్రదేశ్‌కి ఈయనే కదండీ అవును, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి వెంకయ్య నాయుడు గారిని తీసుకొచ్చి సన్మానాలు చేసి అంతా చేశారు కదండీ. అవును, ఇంకా వాళ్ళు క్లోజ్ చేసి పడేశారు. ఎప్పుడో చేసి పడేశారు అవును, వాళ్ళు. అవును. చేసి స్పెషల్ స్టేటస్ అనేది ఏ రాష్ట్రానికి, ఆంధ్రే కాదు ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదని చెప్పారు. ఉమ్, అయినా కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మా పార్టీ పెట్టు పెట్టుకున్నారు. పెట్టు. పెట్టి మేము మా జీవితం అంతా అడుగుతూనే ఉంటాము. అది వస్తుంది రాదనేది మేము చెప్పలేము. ఇదే చెప్పారు ఆయన, మా ముఖ్యమంత్రి గారు. చెప్తూ మీకు వెంటనే గవర్నమెంట్ వచ్చింది, మోడీ గారు. వెంటనే మా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా మీకు? అవును, ఏ కొంచెం సీట్లో వచ్చి అంతే, ఉంటే మన మీద తప్పకుండా డిపెండ్ అయ్యి ఉంటే చేయించేవాళ్ళం, డిపెండ్ లేకపోతే అయ్యి కష్టం. ఉంటే తప్పకుండా స్పెషల్ స్టేటస్‌కు మనం తెచ్చుకునేవాళ్ళం. కానీ ఈరోజు మనల్ని దాటిపోయారు వాళ్ళు. అయినా సరే మనం అడగటం వదిలిపెట్టొద్దు. ఎందుకంటే మొన్న కూడా రాజ్యసభలో మన విజయసాయిరెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ఎప్పుడన్నా అసలు పార్లమెంట్ సమావేశాల్లో మా పార్టీ అడగకుండా ఉన్నారండి ఈ ప్రత్యేక హోదా అడుగుతున్నారు, గురించి? అడిగితే మరి లాభం అంతకంటే ఏంటండి? ఏం చేస్తాము? అంతకంటే ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదు కదా. ఏంటంటే ఒకటమ్మా, స్పెషల్ స్టేటస్ అని మీరు చెప్పారు, తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, రెండు వదిలేసేయండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టు ప్యాకేజ్కి ఏదో ఒప్పుకున్నారంటున్నారు. అట్లీస్ట్ ఆ ప్యాకేజ్ డబ్బులన్నా వస్తున్నాయా మనకి? ఏమన్నా ఇప్పుడు తెచ్చుకుంటున్నామా? ఒక్కటేనండి, మనం మొన్న ఏమన్నా ఎక్స్ట్రా డబ్బులు తెస్తున్నామా? మనకు రావాల్సిన దాంట్లో మనకు రావాల్సిన డబ్బులు మనకు వస్తున్నాయా? మనకి ఇంకా ఎక్స్ట్రా రావాలి, స్టేటస్గా రావాల్సిన డబ్బు కానీ, లేదనుకుంటే వాళ్ళు చెప్పిన ప్యాకేజ్గా రావాల్సిన డబ్బు కానీ మనకు వస్తుందా? ఇప్పుడు మొన్న ఒకటండి, గత ప్రభుత్వంలో ముందు బైఫర్కేషనే జరగలేదండి చెప్పాలండి. రెండు రాష్ట్రాలకి 10 ఏళ్ళు మనకి హైదరాబాదు క్యాపిటల్ సిటీగా ఉన్నా సరే ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో దొరికి పారిపోయారండి వాళ్ళు. వదిలేశారు దీన్ని. చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళంతా వచ్చి పాపం ఆ మట్టిలో బురదలో పూసుకొని వాళ్ళంతా నానా ఇబ్బందులు పడ్డారు. అట్లా ఉంచి కనీసం అండి తెలుగు అకాడమీ లాంటి సంస్థలను కూడా తెచ్చుకోలేదండి ఆ గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చాక మెల్లగా ఒక్కొక్క దాన్ని తెలుగు అకాడమీ తీసుకొచ్చింది, సంస్థని అక్కడ స్టడీ చేశారు, రిజిస్టర్ చేశారు. తర్వాత దాని ఫండ్స్ కూడా నేను తెచ్చుకోగలిగానండి, కోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద, తెలంగాణ గవర్నమెంట్ మీద మేము సాధించుకున్నాము. అట్లాగే ఈ బైఫర్కేషన్కి సంబంధించిన అంశాలు దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు మనకి గవర్నమెంట్ రావాలి, తెలంగాణ గవర్నమెంట్. దాని మీద కేంద్రం దగ్గర వీళ్ళు ఎన్నిసార్లు పోట్లాడారు, పోరాటం చేశారు. దాని మీద వాళ్ళు స్పందించి కమిటీ వేశారండి. ఇప్పుడు 3వసారి కూడా మొన్న కూర్చున్నారు. వాళ్ళ మీద సీరియస్గా వాళ్ళు చాలా చెప్తా ఉన్నారు. సరే వాళ్ళు ఎప్పుడు దిగి వస్తారు? అట్లా రావాల్సిన ఫండ్స్ ఇక్కడ ఆగిపోయినాయి కొన్ని. అలాగే మీరన్నట్టుగా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి, కేంద్రం ఏ రూపంలో ఇస్తానన్నదో ఆ రూపంలో, అలాగే మనకి రెవెన్యూ డెఫిసిట్
ఇదే కదా రెవెన్యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.